గోదావరిఖని పట్టణంలో స్థానిక మార్కండేయ కాలనీలోని లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు ఊరగొండ అపర్ణ ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గింపును పురస్కరించుకొని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించే కార్యక్రమాన్ని చేపట్టారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు। ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి వారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆర్థిక సంస్కరణలను ఈ సందర్భంగా ప్రశంసించారు। ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడారు। बीजेपी जय बीजेपी बीजेपी नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం जय बीजेपी जय बीजेपी जय बीजेपी नरेंद्र मोदी गारी नायकत्వం అందరికీ నమస్కారం। గత కొన్ని రోజులుగా భారత ప్రభుత్వం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్నటువంటి కొన్ని చారిత్రక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సాధారణ మధ్యతరగతి కుటుంబాలకి ఎంతో ఆర్థిక ఊరటనిచ్చేటువంటి నిర్ణయాలని వారు తీసుకోవడం జరుగుతూ ఉన్నది। ఇవాళ ముఖ్యంగా జీఎస్టీకి సంబంధించినటువంటి అంశాలలో ఇవాళ సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్, విద్యకు సంబంధించినటువంటి పుస్తకాలు, అన్ని వస్తువులపైన కూడా ఇవాళ జీరో జీఎస్టీని ఈరోజు వారు నిర్ణయం తీసుకోవడం నిజంగా కూడా హర్షించదగినటువంటి విషయము। ఇట్లా అనేక అంశాలలో ఇవాళ సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి అనేక అంశాలలో ఇవాళ వ్యవసాయదారులకు కావచ్చు, మనం నిత్యం కూడా కొనుక్కునేటువంటి నిత్యావసర సరుకులు కావచ్చు, ఇట్లా అన్ని అంశాలలో వెహికల్స్ కావచ్చు, అన్ని అంశాలలో దాదాపుగా చాలా వరకు జీరో జీఎస్టీని, కొన్నిట్లలో 5% వరకు మాత్రమే జీఎస్టీని తగ్గించి ఇవాళ ప్రజలకి ఎన్నో రకాలుగా ఇవాళ ఆర్థిక వ్యవస్థ లోపల ఇవాళ ప్రజలకి ఊరట కలిగించేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షిస్తూ ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉన్నది। లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు అపర్ణ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలంతా ఈరోజు పెద్ద ఎత్తున వారి యొక్క చిత్రపటానికి మరి క్షీరాభిషేకం చేయడం జరుగుతూ ఉన్నది। ఈ సందర్భంగా మేము ప్రజలందరి తరపున నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము। అదే రకంగా ఏదైతే నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చిండ్రో స్వదేశీ వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలనేటువంటి వారిచ్చినటువంటి మరి ఆలోచనని ప్రజలందరూ కూడా మరి పాటించాలని, స్వదేశీ ఉత్పత్తులని మనము కనుక కాపాడుకున్నట్టయిందుంటే, వారికి ప్రోత్సాహాన్ని అందించినట్టయిందుంటే, మనము స్వదేశీ వస్తువులని కొనుగోలు చేయడం ద్వారా ఈ దేశ ఆర్థిక వ్యవస్థని పెంచిన వాళ్ళమైతాము, ఈ దేశ అభివృద్ధి లోపల మనమంతా కూడా భాగస్వాములమైతాం। కాబట్టి ప్రజలందరూ కూడా దీనిపైన తప్పకుండా మరి వారి పిలుపులో మీరంతా కూడా భాగస్వాములు కావాలని మరొకసారి ప్రజలందరినీ కూడా కోరుతూ, ప్రజలందరి తరపున నరేంద్ర మోడీ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు। ప్రజలందరికీ కూడా కేంద్రం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ద్వారా ప్రజలకి మేలు జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షల్ని మేము తెలియజేస్తా ఉన్నాం। భారత్ మాతాకి జై।